కరీంనగర్లో తన ఇంటిపై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు దాడికి యత్నించారని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో జిల్లాలో దాడుల సంస్కృతి పెరుగుతోందని విమర్శించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ మహిళల ఇళ్లపై దాడులు చేయటం అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పావని గౌడ్ డిమాండ్ చేశారు. ఏం చేస్తున్నారంటే నేను గుళ్ళను కట్టిస్తా బళ్ళను కట్టిస్తా అనేసి బేటీ బచావో బేటీ పడావో అనేసి రాజకీయాలకు మహిళలు వస్తే వాళ్ళను కించపరచడానికి అవమానపరచడానికి వాళ్ళ మీద వ్యక్తిగతంగా హననం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, మళ్ళీ వాళ్ళ మీద దాడులకు దిగుతారు. ఈరోజు బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అన్ని వైఫల్యాలు చెందుతూ ఈరోజు నా ఇంటి మీద బీజేవైఎం నాయకులను బీజేపీ నాయకులను పలువురు మహిళలను నా ఇంటి మీదకి దాడికి పంపడం జరిగింది. నేను ఒక మహిళను, నా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. ఆ సమయంలో మా అమ్మ నేను మా ఆయన ఉన్నాము. మా సర్వనాశనం అయిపోతావు బండి సంజయ్, ఇది ఒక ఒక అమ్మవారే శాపన పెడుతుంది అనుకో. ఈరోజు రాష్ట్ర నిలబడ్డా కూడా నిన్ను చిత్తుగా ఓడించుతాం. నిన్ను చూడు బిడ్డ, ఖబర్దార్, ఇకనైనా నీ దాడులు బంద్ చేసి ఒక సంస్కృతికి ఒక సాంప్రదాయాలకు విలువనిస్తున్నట్టుగా బతుకు. ఈ దాడులు ఇక్కడి తోపి ఆపు. ఇప్పుడు ఒక విమర్శ చేస్తే ప్రతి విమర్శ ఉండాలి, కానీ మేము దాడులు చేయలేదు కదా. మా నాయకుడి పుట్టుక గురించి అవమానించిండు, అయినా కూడా మేము దాడులు చేయలేదు కదా. ఈ దాడులన్నిటికీ ప్రోద్బలిస్తున్నది బండి సంజయ్. ఖబర్దార్ బండి సంజయ్, ఎన్ని దాడులు చేసినా నిన్ను ప్రశ్నిస్తాము, నీ అరాచకాలను బయట పెడతాం, నిన్ను రాబోయే రోజులల్లా ఓడిస్తాం, నిన్ను కరీంనగర్ గడ్డ మీద నామరూపాలు లేకుండా చేస్తాం.